కర్రెగుట్టలపైకి మావోయిస్టులు బర్సీదేవా సంరక్షణలో ప్లీనరీ సక్సెస్ అయింది. ఇక ప్లీనరీకి అగ్రనేతలు దేవ్జీ రాజిరెడ్డి కూడా హాజరయ్యారు. 150 మంది మావోయిస్టులు హిడ్మా ఎన్కౌంటర్ అనంతర పరిణామాలపై కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. కోవర్టుల మీద ఫోకస్ చేయాలని కూడా ఈ చర్చల్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. బర్సీదేవా నేతృత్వంలోనే ఈ స్పెషల్ టీం ఏర్పాటైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ఈ విధంగా కూడా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా మావోయిస్టు నేత మరొక కీలక నేత కూడా లొంగిపోవటం, అతనితో పాటు మరో 12 మంది కూడా లొంగిపోవటం, ఎన్ని ఘటనలు చూసుకున్నాం. ఇప్పుడు ఇక మరోసారి కూడా కర్రగుట్ట మీదకి మావోయిస్టులు అంటే మిగిలిన మావోయిస్టులు కూడా మేము లొంగిపోతామని చెప్పి ఒక లేఖను విడుదల చేయటం, ఆ తర్వాత మరికొంతమంది ఏమో హిడ్మా మరణానికి గాను మేము ప్రతీకారం తీర్చుకుంటామని కూడా చెప్పిన సందర్భంలో ఇప్పుడు మరోసారి కూడా కర్రగుట్ట మీదకి మావోయిస్టులు రావటం, బర్సీదేవా సంరక్షణలో కూడా ఒక ప్లీనరీ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఆ ప్లీనరీకి అగ్రనేతలు దేవ్జీ రాజిరెడ్డి రావటము, ఇక దాంట్లో కూడా 150 మంది మావోయిస్టులు హాజరయ్యారన్నట్టుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. హిడ్మా ఎన్కౌంటర్ అనంత పరిణామాల మీదే ముఖ్యంగా కూడా చర్చ జరిగినట్లుగా, ఈ చర్చల్లో కూడా కోవర్టుల మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ విధంగా కూడా అగ్రనేతలు పోలీసులకి దొరికారు అంటే కనుక డెఫినెట్గా కూడా కోవర్టులు ఇచ్చిన సమాచారం మేరకే కోవర్టుల మీద ఫోకస్ చేయాలని కూడా వీరంతా నిర్ణయం తీసుకున్నారు. ఇక దీని మీద బర్సీదేవా నేతృత్వంలో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి అన్నది కూడా మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అసలు ఈ చర్చలో ఏ విధంగా జరిగాయి ఏంటి? హిడ్మా మరణం తర్వాత తొలిసారిగా ముఖ్యంగా మావోయిస్టులు అంతా కలిసి బర్సుదేవా నేతృత్వంలో దేవ్జీ రాజిరెడ్డి పైన ఇప్పటికే చాలా విమర్శలు ఉండే, అంటే పోలీసులు చెప్పిన దాని ప్రకారం చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఉండేది. ఎట్టకేలకు మావోయిస్ట్ పార్టీలో దేవ్జీ రాజిరెడ్డి ఉన్నారని కూడా బహిర్గతం అయిపోయింది. ఈ 150 మంది మావోయిస్టులతో పాటు మొత్తం కూడా ప్లీనరీ మీటింగ్ చేశారు. మీటింగ్ లో పలు కీలక అంశాలపైన పెద్ద ఎత్తున చర్చించారు. దాదాపు ముఖ్యంగా కర్రెగుట్టలకు సంబంధించి, కర్రెగుట్ట సంపద గురించి, కర్రెగుట్టల్లో ఏదైతే సిఆర్పిఎఫ్ దాడులు కావచ్చు, మావోయిస్టులను చంపడం కావచ్చు, ఇదంతా కూడా డిస్కషన్ నడిచింది. దాంతో పాటు దేవ్జీ రాజిరెడ్డి పైన కూడా పోలీసులు ఫోకస్ చేశారనే విషయం తెలిసిందే. సో హిడ్మా మరణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా, హిడ్మా అసలు విజయవాడకు వెళ్లిన విషయం పోలీసులకు ఎలా చిక్కారు, అసలు పోలీసులకు ఎవరు చెప్పారు, ఇన్ఫార్మర్లు ఎవరు, ఇక్కడ మావోయిస్టు మన దళాల్లోనే ఇన్ఫార్మర్లు ఉన్నారంటూ కూడా ఇన్ఫార్మర్లకు సంబంధించి కూడా ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో పూర్తిగా ఇన్ఫార్మర్లను తెలుసుకొని కమిటీకి తెలియజేయడం కూడా ఒక కమిటీ వేశారు. మొత్తంగా హిడ్మాకు సంబంధించి హిడ్మాని ఎవరైతే చంపారో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటది, ఖచ్చితంగా పగ తీర్చుకుంటామంటూ కూడా ఈ కమిటీలో నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే దేవ్జీ మాట్లాడారు, రాజిరెడ్డి మాట్లాడారు, చాలా భావోద్వేగానికి గురయ్యారు దీనికి సంబంధించి. ఎందుకంటే తోటి మావోయిస్టులు కీలక నేతలు హిడ్మా కావచ్చు, చాలా మంది ఆశన్న కావచ్చు, ఇలా చాలా మంది కొంతమంది మరణించారు, కొంతమంది లొంగిపోయారు. సో మావోయిస్టు పార్టీ గతమైతుంది అంటే అంతగతమైతుందనే తెలుసుకున్న వీళ్ళు కూడా మరి ఇప్పుడు ఏం కార్యాచరణ చేద్దాం. సో ఒక సైడు కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది. సో ఫిబ్రవరి తర్వాత మార్చి 31 కల్లా 2026 మార్చి 31 కల్లా మన భారతదేశంలో మావోయిస్ట్ నక్సలిజం అనేది ఉండదు. వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకొని మొత్తం కూబింగ్ నిర్వహిస్తా ఉన్నారు. ఒకవేళ లొంగిపోయిన వాళ్ళను వదిలేస్తున్నారు, లొంగిపోకపోతే ఎన్కౌంటర్ చేస్తున్నారు. దీనిపైన అంటే మన కార్యాచరణ ఏంటి, మనం ఏం చేద్దాం, సో మరి ప్రతీకారం తీర్చుకునేయడం ఎలా, దానికి మొత్తం కూడా కార్యాచరణ రూపొందించారు. దీనికి సంబంధించి ముఖ్యంగా కోవర్టుల గురించి కీలకంగా చర్చించారు. దీనికి సంబంధించి కోవర్టులు ఎవరైతే ఉన్నారో ఏరిపారేయాలని నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. కోవర్టుల వ్యవస్థ మీద కూడా మావోయిస్టు ప్రజెంట్, ఎందుకంటే కీలకంగా ఇప్పుడు కోవర్టులు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు, దేవ్జీ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, ఇంకా కీలక నేతలు ఎక్కడ ఉన్నారో అని తెలుస్తుంది. కాబట్టి దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. నేను అయితే సతీష్, మొత్తం కూడా దీనికి 150 మంది హాజరయ్యారంటూ కూడా మావోయిస్టులు వచ్చారంటూ కూడా తెలుస్తుంది కర్రగుట్ట మీద. దీని మీద పోలీసులు ఏమైనా ఫోకస్ చేశారా ఏంటి?
ఎస్, దాదాపు అంటే కర్రగుట్టలు మొత్తం పోలీసుల హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. సో అంటే పోలీసుల హ్యాండ్ ఓవర్లు పోలీసులు పక్కనే ఉన్నప్పుడు కూడా వీళ్ళు 150 మందికి పైనే ఉన్నారు. అందరూ కలిసి ఆ మీటింగ్ పెట్టుకోవడం కూడా పెద్ద చర్చనీయాంశమైంది. అంటే పోలీసులకు భయపడతలేరు అని ఒక హింటును కూడా ఇచ్చారు. పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు, సో మేము భయపడే ప్రసక్తే లేదు, పోలీసులు ఏం చేసినా మమ్మల్ని అంతం చేయలేరు అనే మెసేజ్ కూడా ఇప్పుడు ఈ కర్రెగుట్టల సమావేశానికి సంబంధించి చెప్పుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా పోలీసులు మాత్రం మీటింగ్ గురించి ఇంకా డీటెయిల్స్ అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మీటింగ్ అక్కడ ఎలా పెట్టారు, ఏంటి, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, అది ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మొత్తం ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మొత్తం ఇటు తెలంగాణ కావచ్చు, ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వచ్చారనేది ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే పోలీసులు తెలుసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కర్రగుట్టలో ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున అక్కడ మొత్తం ఏరి వేశామని చెప్పి కూడా పోలీసులు అన్నారు. సో అయినప్పటికీ ఇప్పుడు కర్రగుట్టల్లోనే మళ్ళీ మీటింగ్ పెట్టి, సో ఈ మీటింగ్ తో 150 మందితో పైన మీటింగ్ పెట్టి, సో మీటింగ్ లో కీలక విషయాలు చర్చించడం పైన కూడా పెద్ద చర్చనీయాంశమైంది. అటు పోలీసులకు కూడా మరి ఎలాంటి సమాధానం విసిరబోతున్నారు మావోయిస్టులు, మరి ఎలా ప్రతీకారం తీసుకోబోతున్నారు, సో మరి పోలీసులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక కర్రగుట్టలో కూడా మావోయిస్టులు ఏదైతే మీటింగ్ జరిపారో దీనికి 150 మంది మావోయిస్టులు కూడా హాజరయ్యారు అంటూ వార్తలు బయటకు వస్తున్నాయో ఇవైతే ఒక రకంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే కర్రగుట్టల మీద ఇప్పటికే మావోయిస్టులను ఏరివేశామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. కానీ బర్సీదేవ సంరక్షణలో కూడా ఒక ప్లీనరీ నిర్వహించినట్లు, ఆ ప్లీనరీ సక్సెస్ అయినట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. దీంట్లో అగ్రనేతలు దేవ్జీ రాజిరెడ్డి కూడా పాల్గొన్నారు. వీళ్ళ అధ్యక్షతను కూడా 150 మంది మావోయిస్టులు ఇదే కర్రగుట్ట మీద హాజరవటం అంటే మావోయిస్టులు ఆపలేరు అంటూ కూడా పోలీసులకు సంకేతాలు ఇచ్చినట్లు అన్నట్లుగా కూడా, అందుకే ఈ మీటింగ్ కర్రగుట్ట మీద ప్లాన్ చేసుకోవడానికి కారణం కూడా ఇదే, పోలీసులకు సంకేతాలు ఇవ్వటం అంటూ కూడా దీని మీద అయితే చెబుతూ ఉన్నారు. అయితే హిడ్మా ఎన్కౌంటర్ అనంత పరిణామాల మీద కూడా కీలకంగా కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. దీని మీద ఆల్రెడీ కూడా హిడ్మా మరణం మీద పగ తీర్చుకుంటామంటూ కూడా మావోలు చెప్పారు. ఇప్పుడు వీరందరూ కూడా ఇప్పుడు కర్రగుట్ట మీద సమావేశమై ఈ అంశం గురించే చర్చించి అసలు హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తీరు కూడా, అంటే అతను హెల్త్ బాగాలేదని చెప్పి కూడా హిడ్మా రావటము, దానికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ కోసం రావాలి అంటూ కూడా విజయవాడలో దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశామంటూ కూడా కొందరు చెప్పటము, తను ట్రీట్మెంట్ తీసుకునేందుకు కూడా హిడ్మా రావటము, అదే సమయంలో హిడ్మా మీద ఈ విధంగా కూడా ఎన్కౌంటర్ జరగటం జరిగింది. సో ఎవరో అంటే మావోల నుంచే ఎవరో పోలీసులకి కూడా కోవర్టులు ఉన్నారు, వాళ్ళే ఈ విషయాలన్నీ కూడా చేరవేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ విధంగా కూడా పోలీసులు ప్లాన్ చేసుకొని పక్కాగా మావోయిస్టుల కీలక నేతలను కూడా హతమారుస్తున్నారు అని కూడా ఈ నేపథ్యంలోనే ఇలాంటి విషయాలు చర్చించారు. అసలు ముందల మావోల్లో ఉన్నటువంటి కోవర్టులు ఎవరు అనేది ఆ విషయం మీద ఫోకస్ చేయాలని నిర్ణయించుకొని దీనికి ఒక స్పెషల్ టీంను బర్సీదేవ నేతృత్వంలో ఒక స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేసినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి.